హోమియోపతిక్ మెడిసిన్స్ గురించి నేను చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే నేను ఒక హోమియోపతిక్ డాక్టర్ కాబట్టి. ఆ హోమియోపతిక్ మెడిసిన్స్లో డెఫినెట్గా పర్యవేక్షణ అనేది ఉందండి. దీనికి ఒక యాక్ట్ ఉంది. ఎట్ట పడితే అట్ట మెడిసిన్స్ ఇవ్వడానికి లేదు. సో దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనం కంపెనీ నుంచి ఫార్మసీ కంపెనీస్ నుంచి మనం తెప్పిస్తాం. సో ఆ కంపెనీస్ నుంచే మనం దానికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుందండి. దీనికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. దీన్ని పర్టికులర్గా ఇప్పుడు ఎగ్జామ్స్లో ఇప్పుడు నీట్ ఏదైతే ఎగ్జామ్స్ జరుగుతుందో దాంట్లో కూడా ఆయుష్ అని పర్టికులర్గా ఒక బోర్డు ఒకటి పెట్టడం జరిగింది. ఈ బోర్డు అంతా మనకి ఢిల్లీ నుంచి మనకి మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా ఒక సిస్టమ్ ప్రకారంగా జరుగుతుందండి. సో దీంట్లో ఎటువంటి టాక్సిన్స్ కానీ లేదంటే ఏదో రా మెడిసిన్స్ ఇవ్వడం కానీ జరగదండి. సో దీంట్లో ఏంటంటే ఒక 5 types ఆఫ్ కింగ్డమ్స్ ఉంటాయి. ప్లాంట్ కింగ్డమ్ అని, యానిమల్ కింగ్డమ్ అని, మినరల్ కింగ్డమ్ అని, నోసోట్స్ అని, సార్కోట్స్ అని, ఇంపాండర్బిలి అని. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ నుంచి ఒక మెడిసిన్ తీసుకుని దాన్ని మనం పొటెంటైజ్ చేసి దాన్ని మనం మెడిసినల్ ఫామ్లో మనం పొటెంటైజ్ అంటే దాంట్లో పవర్ అంటే 30 potency అని, 200 అని, 1M అని, 10M అని, 6C potencies అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొటెన్సీస్. అంటే ఇప్పుడు మనకు అదర్ సిస్టమ్స్లో మనం ఏదైతే mg అని చెప్తాం, 200 mg, 300 mg, 500 mg, 1000 mg అని చెప్తాం, అలాగే దీంట్లో కూడా పొటెంటైజ్డ్ మెడిసినల్ ఫామ్ అనేది ఉంటుందండి. సో దాన్ని మనం అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది. కానీ ఎట్లా పడితే అట్లా మెడిసిన్స్ ఇచ్చేయడానికో లేదంటే ఎట్లా పడితే అట్లా మనం ఏదో చేయడానికి అయితే ఏమీ లేదండి.